చేనేత పరిశ్రమ సమస్యలపై ఈ నెల 23వ తేదీ ఆదివారం వివేకానంద పార్కు పక్కన గల బిహాబ్ కన్వర్షన్ హాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కులస్తుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చేనేత కులాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందన్నారు. చేనేత రంగ సమస్యలపై ఈ నెల 23వ తేదీ ఆదివారం వివేకానంద పార్కు పక్కన గల బిహాబ్ కన్వర్షన్ హాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కులస్తుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్రస్తుతం చేనేత పరిశ్రమ కార్పొరేట్ విధానాల వలన సంక్షోభంలో చిక్కుకుందని, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం వలన మరింత సంక్షోభంలోకి చేనేత రంగం నెట్టబడిందని ఆయన ఆవేదన చెందారు. గత ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేందుకు నేతన్న నేస్తం పథకం పెట్టినప్పటికీ షెడ్ కార్మికులకు, సహకార సంఘాలలో నేతనేస్తున్న కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కాదా త్రిమూర్తులు, సీరం వీరబాబు, కట్టా రామారావు, పంపన వెంకటరమణ, లోవరాజు, వెంకటేశ్వరరావు, కృష్ణ, గోవిందరాజులు, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం, మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా చేనేత పరిశ్రమ చాలా తీవ్ర సంక్షోభంలో ఉందని మరి అందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి చేనేత సహకార సంఘాలకి రావాల్సిన బకాయిలు కానీ, ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు, పావలా వడ్డీ బకాయిలు, అలాగే రిబేటు, అలాగే స్క్రిప్ట్ ఫండ్ నుంచి రావాల్సినవి, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100-120 కోట్ల రూపాయలు మరి చేనేత సహకార సంఘాలకి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇవి చూస్తూ ఉంటే సుమారు ఒక సంవత్సరం బట్టి ఆప్కో నుంచి కూడా మరి రావాల్సిన బకాయిలు కూడా ఇప్పటి వరకు కూడా చేనేత సహకార సంఘాలకి అందడం లేదు. తద్వారా చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులకి ఇప్పటి వరకు కూడా పని లేకుండా పోయింది. మరి మచ్చుగా చూస్తే ఇటు అంగర కానీ, అలాగే అద్దంపల్లి కానీ కొన్ని సొసైటీలు ఉన్నాయి నియోజకవర్గాలు, వాళ్ళకే కనీసం నేసిన నేతకి వాళ్ళకి మజూరీ కూడా ఇవ్వలేని పరిస్థితి చేనేత సహకార సంఘాల దుస్థితి ఉంది ఈవేళ. మరి ఇది చూస్తూ ఉంటే ఎక్కడో జరిగిన ఆత్మహత్యలు కాదు, ఈ జిల్లాలోనే త్వరలో ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు కూడా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఈ మధ్యలో జిల్లా పర్యటన చేసినప్పుడు కొన్ని సొసైటీల్లో మరి వాళ్ళకి సాధక బాధకాలు చూస్తే కళ్ళంట నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసి మరి చేనేత సహకార సంఘాల సంబంధించి కానీ, చేనేత కులాల సమాఖ్య అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాల్లో ఇవన్నీ చూస్తే వాళ్ళందరూ కూడా చేనేత సహకార సంఘాల కార్మికులు కానీ, చేనేత సొసైటీ వాళ్ళు కానీ వచ్చి వాళ్ళు చెప్పిన బాధలు చూస్తే చాలా మనసు విదారకంగా అయ్యి రేపు 23వ తారీఖున కాకినాడలో మరి కులాయి చెరువు ఆవరణలో బిహాబ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలు, చేనేత కులాలకు సంబంధించిన పెద్దలు, పార్టీలకు అతీతంగా చేనేత కులాల పెద్దలందరినీ కూడా పిలిచి మనకున్న ఇక్కడ చేనేత సహకార సంఘాలు కానీ, చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ చర్చించుకొని తద్వారా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ జరుగుతూ ఉంది. తద్వారా రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించుకొని చేనేత సమస్యలు కానీ, చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు చర్చించుకొని తద్వారా అక్కడి నుంచి కార్యాచరణ రూపొందిస్తాం. ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమం అయితే మంచి వాతావరణంలో జరుగుతూ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్న చేనేత కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి, ఎందుకంటే మన కుల వృత్తి, మన సంపద చేనేత వృత్తి అనేది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ అంటే రాష్ట్ర వ్యాప్తంగా, స్టేట్ వ్యాప్తంగా. కానీ వ్యవసాయ రంగానికి 1000 కోట్ల రూపాయలు మరి విడుదల చేస్తూ ఉంటారు. మరి చేనేత వ్యవస్థకి 100 కోట్లు కూడా విడుదల చేయలేని పరిస్థితి, దుస్థితి అయితే మరి ప్రభుత్వాలకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. దయచేసి చేనేత కార్మికులు, చేనేత కులాలను చిన్నచూపు చూడొద్దని మిమ్మల్ని వేడుకుంటూ, రేపు జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలు కానీ, చేనేత కులాల పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సిన బాధ్యతగా, మీరు ఒక బాధ్యతగా తీసుకుని కార్యక్రమం అటెండ్ అవ్వండి. ఇదే పిలుపుగా భావించవలసిందిగా కోరుచూ మరి ప్రార్థిస్తూ ఉన్నాం.